ప్రెజెంట్ బిగ్ బాస్ ఎపిసోడ్లో నెగిటివ్గా అయిపోతుంది మర్యాద మనీష్ గారు. లెట్స్ సీ హిస్ వర్షన్. బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిగ్ బాస్ మీరే ఓనర్స్ అండ్ కామనర్స్ని సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి హీ వాజ్ ట్రైయింగ్ టు బి స్ట్రిక్ట్ దాట్ వాళ్ళని అలౌ చేయకూడదు, కానీ వాళ్ళకి ఫుడ్ లగ్జరీస్ ఫుడ్ ఇవ్వకూడదని కానీ మనీష్ గారు చెప్తూనే ఉన్నారు. బట్ గ్రూప్ అందరూ మాట మీద ఉండాలి కాబట్టి శ్రీజ గారు ప్రియ గారు కన్విన్స్ చేస్తారు, ఇంప్రెస్ చేద్దాం ఇస్తాము ఫుడ్ అనేసి. సో అందుకని ఈయన కూడా కన్విన్స్ అయిపోయారు. బట్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఎంత ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నా ఆ రోజు రామరాథోడ్ గారు ఫుడ్ విషయంలో వద్దు అని చెప్పడం వల్ల ఈయనకి అక్కడ పాయింట్ అనేది ట్రిగర్ అయింది. మేము మా ఫుడ్ని మా లగ్జరీస్ ఫుడ్ని పాపంలే అని మీకు ఇస్తుంటే మీకు మాత్రం ఇవ్వడానికి మీ రూల్స్ అడ్డొచ్చాయి అన్న పాయింట్కి ఈయనకి ట్రిగర్ అయ్యాడు. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఎవరికి ఫుడ్ ఇవ్వకూడదు మెడికల్ కేర్కి తప్ప అని మాట్లాడుకున్న తర్వాత ఎవరిని అలో చేయొద్దు అని అనుకున్న తర్వాత కూడా మళ్ళీ అలో చేయడము మనీష్ గారికి ప్రియా గారికి వీళ్ళందరూ క్లాషెస్ రావడానికి రీజన్ అయింది. సంచలన టాస్క్ వచ్చేసరికి ఆయన ఎక్స్క్యూజ్ ఇచ్చేవాళ్ళు ఆయన ఫేస్ చూస్తే. బట్ ఏమైందంటే ఇది అగ్ని పరీక్షలో పోనీలను వదిలేయడం వల్ల ఎక్స్క్యూజ్ చేయడం వల్ల ఆయనకి వర్స్ సంచాలిక్ అండ్ ఎల్లో కార్డ్ వచ్చింది. సో అది ఆయన అక్కడ నేర్చుకున్న గుణపాఠాన్ని ఇక్కడ మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి పోనీలే అని వీళ్ళని వదిలేయడం వల్ల మళ్ళీ వర్స్ట్ అయిపోతానేమో అని చెప్పి వాళ్ళని ఎలిమినేట్ చేశారనమాట. ఇది మన మర్యాద మనీష్ గారి సైడ్ పాయింట్స్. మీకేమనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.